హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే తిరుపతికి వెళ్ళిన వ్లాగ్ అనమాట. మా బాబుకి పుట్టి వెంట్రుకలు తీసినప్పుడు వీడియో తీసాను, కానీ అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. సో తిరుపతి వెళ్ళటానికైతే లగేజ్ ప్యాకింగ్ కనుక చేస్తున్నాము. ముందు రోజే మా అమ్మ, మా నాన్న, మా చెల్లి అయితే వచ్చారనమాట. ఇంకేమేమి కావాలో అన్నీ ముందు ప్లాన్ చేసుకొని సర్దేసుకున్నాం. ఇక్కడైతే మా అమ్మ బూందీ అయితే తాలింపు పెడుతుంది అనమాట. స్నాక్స్లా తింటానికి ఉంటుంది అనేసి బూందీ అయితే తాలింపు పెడుతుంది. నేనైతే ఇక్కడైతే అన్నీ సర్ది పెట్టాను. చపాతీ, రైసు, అలాగే కొన్ని ఫ్రూట్స్, పప్పు ఇవన్నీ తీసుకెళ్తున్నాం అనమాట దారిలో తినటానికి. ఇంకా ఇక్కడైతే అన్నీ సర్ది పెట్టుకున్నాం. అంటే మళ్ళీ వేడి పెడితే పాడైపోతాయి అని కొంచెం చల్లారి పెడుతున్నాం అనమాట. పులిహోర కాడ కలుపుకున్నాము. సో మేమైతే నైట్ అనమాట స్టార్ట్ అయ్యేది. ట్రైన్ బుక్ చేసుకున్నాం నైట్ వెళ్ళటానికి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇలా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాం. మా వారేమో ఆఫీస్కి వెళ్ళారు, ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు. ఇంక ఈవినింగ్ రెడీ అయిపోయి స్టార్ట్ అవటమే అనమాట. ఇక్కడైతే మా బాబుని మా నాన్న ఆడిస్తున్నారు. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ వంటలు చేస్తుంది అనమాట. ఇంకేమేమి కావాలో అవన్నీ చేస్తుంది. నేనేమో లగేజ్ ప్యాకింగ్ అంతా చేశాను. బాబుకి కావాల్సిన బట్టలు, సిరప్స్ అన్నీ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా తినడానికి కొన్ని ప్లేట్స్, స్నాక్స్ ఐటమ్స్, బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి, వాటర్ ఇవన్నీ కూడా సర్దేశాను. ఇంకా స్నానం చేసేసి ఇంట్లో పూజ చేయాలి కాబట్టి వెళ్ళే ముందు పూజ అయితే చేశాను. అలాగే మా బాబుకి అయితే ముడుపు కట్టామన్నమాట. అంటే 11 నెలలు తీయాల్సిన వెంట్రుకలు మేమైతే 1 ఇయర్ తర్వాత తీసినాం, అందుకని ముడుపు కట్టేసాం. ఇంకా మెట్రో వరకు వెళ్ళటానికైతే మేము ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ట్యాక్సీ వచ్చేసింది. ఇంకా మేము అందరం కలిసి ట్యాక్సీలో మెట్రో వరకు వెళ్ళాం. మెట్రో ఎక్కేసి తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడైతే ట్రైన్ ఎక్కాం అనమాట. ఇంక నేనైతే పసుపు తాడైతే వేసుకున్నాను. గోల్డ్ చైన్ తీసేసి ఎందుకులే రిస్క్ అనేసి నార్మల్ పసుపు తాడైతే వేసుకున్నాను అనమాట. ఇంకా మేమైతే అందరం కలిసి వెళ్ళిపోయాం. ఇంకా మా బాబు అయితే మా వారి దగ్గర కూర్చున్నారు. ఇంక నేను, మా అమ్మ, మా చెల్లి వచ్చేసి వెనకైతే కూర్చున్నాం. మా నాన్న ఇంకా బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నారు. ఇంకా మేము అందరం కలిసి మెట్రోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అక్కడ ఒక 5 మినిట్స్కి అయితే ట్రైన్ వచ్చింది. మేము వెళ్ళిన 5 మినిట్స్కే వచ్చేసింది అనమాట. ఇంకా అక్కడ ట్రైన్ ఎక్కేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే దిగాము. అక్కడ కూడా ఒక 15 మినిట్స్ టైం పట్టింది మేము బుక్ చేసుకున్న ట్రైన్ రావడానికైతే. ఇంకా అది వచ్చేంతలోపు మేమైతే అటు ఇటు తిరుగుతాం అనమాట. ఇంకా బాబు ఏడుస్తుంటే వాడిని చూసుకుంటూ తిరుగుతున్నాం. ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసాం. ఎక్కడైతే ఇది అయితే తిరుపతి దగ్గరలో అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మొత్తం మంచు పడుతుంది అనమాట. వీడియోలో కూడా అంత క్లారిటీగా లేదు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా అటు సైడు బనానా ట్రీస్ అయితే ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకెక్కడైతే మా చెల్లి పడుకుంది, మా అమ్మాయి ఫోన్ చూస్తుంది. మా బాబుని అయితే ఉయ్యాలు కట్టి ఉయ్యాలు వేసాం. మా బాబు అయితే ఉయ్యాలు లేకుండా అస్సలు ఉండడు అనమాట. ఉయ్యాలని పడుకుంటాడు. ఇంకా అలా అలా మార్నింగ్ అయితే అయిపోయిందనమాట. కొండలు చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. నేనైతే కొండల్ని వీడియో తీస్తాం మొదలుపెట్టి ఇన్ని వరకు వీడియో తీస్తూనే ఉన్నాను. అంత బాగా నచ్చిందనమాట నాకైతే. నేను తిరుపతి వెళ్ళటం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళాలనుండేది కానీ ఎప్పుడు వెళ్ళలేదనమాట. పెళ్ళికి ముందు నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్ళారు మా చెల్లిని తీసుకొని, నేనైతే వెళ్ళలేదు. ఇంక ఇక్కడైతే తిరుపతి దగ్గర దిగామన్నమాట రైల్వే స్టేషన్లో. ఇక్కడైతే ఒక సత్రం దగ్గర ఉన్నాము. లగేజ్ కనుక ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాం. ఇంక నేనైతే మా బాబుని చూసుకోండి, మా అమ్మ, మా చెల్లి అయితే రెడీ అయ్యారు. ఇంక వాళ్ళ బాబుని చూసుకొని నేనైతే రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతాం. మేమైతే మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి. మొక్కున్నారంట మా వారు పెళ్ళైన కొత్తలో మెట్లు ఎక్కుంటూ వస్తామనేసి. ఇంక ఇప్పుడు బాబుని తీసుకొని లగేజ్ పట్టుకొని మెట్లు అయితే ఎక్కుంటూ వెళ్తాం. ఫస్ట్ అయితే ఆటోలో సత్రం నుంచి అక్కడ వరకు కూడా ఆటోలో వెళ్ళాం అనమాట. ఆటో బుక్ చేసుకొని అంత కాస్ట్లు చెప్తున్నారు ఏంటండి బాబు, ఆటోలే కానీ ట్యాక్సీలే కానీ ఎంత కాస్ట్ చెప్తున్నారో. మాకైతే ఫ్రీ బస్ దొరకలేదు, అందుకనేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టెప్స్ అనమాట. స్టార్టింగ్ స్టెప్స్ దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టాము నేను, మా వారు, అలాగే మా నాన్న కూడా కొట్టినట్టున్నారు, గుర్తులేదు. మేమైతే కొబ్బరికాయ కొట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాం. నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. నడుస్తుంటే తెలుస్తుంది కాళ్ళు అయితే బొబ్బలు వచ్చినట్టు అనిపించింది, అంత నొప్పిగా ఉన్నాయి. పిల్లలు ఉంటే బస్సులో వెళ్ళటమే బెటర్. నాకు తెలిసి అయితే నడుచుకుంటూ చాలా కష్టం అనమాట. పిల్లల్ని ఎత్తుకోవాలి, అలాగే లగేజ్ తీసుకొని వెళ్ళాలి కదా. నడవటే మనకు నార్మల్గా నడవటే చాలా కష్టం అయిపోతుంది. ఇంకా పిల్లలతో లగేజ్తో అయితే ఇంకా కష్టం అయింది. మా అమ్మోళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు కాబట్టి మాకైతే సరిపోయింది. మా అమ్మ మా బాబుని ఎత్తుకుంటే మా నాన్న లగేజ్ పట్టుకున్నారు. మేమేమో చిన్న చిన్న కవర్లు, బ్యాగ్స్ అలా పట్టుకొని నడిచాం అనమాట. ఇక్కడైతే మా బాబుని కూడా నడిపిస్తున్నాడు మా నాన్న మంచిదనేసి. ఒక 5-6 స్టెప్స్ అయితే మంచిగా నడిపించాను అనమాట. వాడు కూడా నవ్వుకుంటూ చక్కగా నడిచాడు. ఈ వీడియో అయితే వాడు పెద్దగా చూసుకుంటే మంచిగా గుర్తుండిపోతుంది అనేసి పుట్టు వెంట్రుకల వీడియో మంచిగా తీసాను అనమాట. ఇంక ఇక్కడైతే మాకు జింకలు కనపడటం స్టార్ట్ అయ్యాయి. ఇంక వాటిని చూసుకుంటూ కాసేపు కూర్చుంటూ అలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం మేమైతే.
వెళ్ళే దారిలో ఫుడ్ స్టాల్స్, ఈ కూల్ డ్రింక్స్ ఇవైతే భలే పెట్టారు. అసలు ఎలా మోస్తారో ఏంటో పై వరకు గానీ, చాలా బావున్నాయి. చాలా షాప్సే పెట్టారు. మా అమ్మ వాళ్ళు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడే ఇలా లేదంట, చాలా డిఫరెంట్‌గా ఉందన్నారు. ఇప్పుడైతే చాలా మారిపోయిందంట. అన్నీ మారిపోయాయని చెప్పిందనమాట. ఇంక ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. నేనైతే మధ్యలో ఒక కూల్ డ్రింక్ అయితే తాగాను. నడిచి, నడిచి ఎండకైతే అలసిపోయాం అనమాట. ఇంకా కూల్ డ్రింక్ తాగాం. ఇంక చిన్నగా నడుచుకుంటూ వెళ్ళామనమాట. అక్కడక్కడ మధ్యలో కూర్చుంటూ, చిన్నగా నడుచుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయామనమాట. కానీ దారిలో ఫుడ్ స్టాల్స్, అలాగే వాటర్ అవైలబిలిటీస్ అయితే చాలా బావుంది. మంచిగా పెట్టారు. వాటర్ కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే వాటర్ ఉంటాయన్నమాట. మంచిగా తాగొచ్చు. ఎందుకంటే పై వరకు ఎక్కువ మోసుకెళ్ళాం కదా! కొన్ని కొన్ని అంటే తీసుకెళ్దాం. ఇంక మధ్యలో అయిపోగానే వాటర్ పట్టేసుకొని అవి తాగేసి మళ్ళీ అయిపోగానే మళ్ళీ పట్టేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. మేమైతే అలాగే చేసాం. ఎందుకంటే నడవటమే కష్టం. ఇంకా అది మోసుకుంటూ నడవాలంటే ఇంకా కష్టం కదా! పిల్లలతో అయితే చాలామందొచ్చారు. చాలామంది పిల్లలనైతే నడిపిస్తున్నారు బానే. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి మాకైతే ఫుల్లుగా ఆకలేస్తుందనమాట. ఇంక ఇక్కడైతే మాకు బజ్జీలు కనిపిచ్చాయి. సరేగా బజ్జీలు తీసుకుందాం అనేసి తీసుకున్నాం. ప్లేట్ రూ. 40, రూ. 50 అలా చెప్పారనమాట. ఎందుకింత కాస్ట్ అంటే, మేము కూడా రెంట్లు కట్టాలి గదండీ అన్నారు. సరేలే ఇంక అని తీసుకున్నాం అనమాట. 2 ప్లేట్లు తీసుకున్నాం. మా అమ్మ వాళ్ళకి ఒక ప్లేటు, మా వారికి ఒక ప్లేట్ అనమాట. టేస్టు నార్మల్‌గే ఉంది. అంటే చల్లారిపోయినాయి. అవి వేడి వేడిగా ఉంటేనే టేస్ట్ అయితే బావుంటుంది కదా! నార్మల్‌గా ఉన్నాయి. కానీ తప్పదుగా దొరికినయే తినాలనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటది కదా పైన. అక్కడికైతే వచ్చి నార్మల్‌గా గంట కొట్టేసి దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా మధ్య మధ్యలో టైం పాస్‌కి అయితే జింకలతో ఆడుకున్నాం. చాలా సేపు జింకల దగ్గరే కూర్చున్నామనమాట. ఎందుకంటే నడుస్తూ నడుస్తూ ఆయాసం వస్తుంది కదా! ఇంకా జింకలతో కాసేపు వీడియోలు తీసుకుంటూ వాటి దగ్గర కాసేపు ఉండి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చూసుకుంటూ ఉన్నాం అనమాట. మా బాబుకి ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్. ఇంక వాడికి చూపించుకుంటూ కాసేపు అయితే ఆడుకొని అక్కడ కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయామనమాట. ఇంకా ఇక్కడైతే మా నాన్న అయితే వాటి దగ్గరికెళ్ళి ఒక ఫోటో, అలాగే కొంచెం వీడియో అయితే తీపిచ్చుకున్నాడు. ఇంక మా అమ్మ అయితే ఫోటో తీసింది. మా వారేమో వీడియో అయితే తీశారనమాట. ఇంక ఇక్కడైతే పైకొచ్చేసాము. గుండ్లు కోసం టికెట్స్ ఉంటాయి కదా! అవైతే తీసుకుంటున్నాం అనమాట. అయితే మా వారు, మా బాబు, మా అమ్మ, మా నాన్న అయితే గుండు చేపించుకుంటున్నారు. నేను, మా చెల్లొచ్చేసి 3 కత్తెరలు అయితే ఇస్తున్నాం. ఇదైతే మా బాబుకి గుండు చేసిన వీడియో అనమాట. వీడియో తీయనట్లేదు, బట్ నేనే గుర్తుగా ఉంటుందని తీశాను. అయితే కొంచెమే తీశాననమాట. ఎందుకంటే నెక్స్ట్ వాడు ఏడుస్తుంటే వాడిని పట్టుకున్నాను. అందుకే వీడియో కొంచెమే తీశాను. ఫస్ట్ అయితే 3 కత్తెరలు కట్ చేపించుకొని అదైతే హుండీలో ఏపిచ్చారనమాట. అంతకుముందే మేమైతే ముడుపు కట్టాం కదా! అది కూడా మా వారితో అయితే ఏపిచ్చాను ఆ ముడుపు. అలాగే మా అత్తయ్య కూడా హెయిర్ కట్ చేసి ముడుపు అయితే కట్టిందనమాట. ఇంకా ఆ ముడుపు, ఈ ముడుపు 2 ముడుపులు కూడా అందులో అయితే వేపిచ్చాము. అమ్మో! ఎంటికలు ఇస్తంటే మా బాబు పెట్టిన గోల మామూలు గోల కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా! ఫుల్లుగా ఏడ్చేసాడు. అస్సలు ఆగట్లేదు. ఎంత పట్టుకున్నా ఆగట్లేదు. ముగ్గురం కలిసి పట్టుకున్నాం. మా వారు, నేను, మా అమ్మ ముగ్గురం కలిసి పట్టుకున్నాం అనమాట హెయిర్ తీసేటప్పుడు. ఏం చేసినా అస్సలు ఆగట్లేదు. ఏడుస్తూనే ఉన్నాడు. తీసేంత వరకు తీసాక ఇంకా నార్మల్ అయిపోయాడనమాట. ఇంకా మా బాబుది అయిపోయాక మా వారు, అలాగే మా అమ్మ, మా నాన్న కూడా ఇచ్చేసారు. ఇంకా లాస్ట్‌లో నేను, మా చెల్లి అయితే 3 కత్తెరలు అయితే ఇప్పించాము. అంటే కొంచెం కొంచెం కట్ చేయమని చెప్పాననమాట. ఇంక 3 కత్తెరలు అయితే ఇచ్చేసాం. అసలే ఇయ్యకపోతే బాగోదులే అనేసి 3 కత్తెరలు అయితే ఇచ్చా అనమాట. ఇంక మాదయిపోయిన తర్వాత మా ఆయన కూడా తీసుకుంటున్నారు హెయిర్ అయితే. ఇంక ఇక్కడ వీడియో తీస్తుంటే ఇక్కడ కూడా తీయొద్దన్నారు. కానీ కొంచెం తీశాననమాట. ఇంకా హెయిర్ కూడా తీసేశారు. అయితే ఒక్కొక్కళ్ళకి తీస్తుంటే లేట్ అయిపోతదనేసి నేను, మా వారైతే ఒక దగ్గరకొచ్చాం. మా వారికి తీసే దగ్గర. నేనైతే మా వారికి తీసేటప్పుడు మా వారి దగ్గరున్నాను. మా చెల్లేమో మా బాబుని ఎత్తుకుంది. ఇంకా మా అమ్మ, మా నాన్న కూడా వెళ్ళి హెయిర్ అయితే తీపిచ్చేసుకున్నారనమాట. అందరికి గుండ్లయితే అయిపోయాయి. ఇంకా తర్వాతయితే వీడియో తీయటం కుదరలేదనమాట. మాకైతే సుబ్బతం టికెట్‌తో మా బాబుని తీసుకొని మేమైతే దర్శనానికెళ్ళాం. మా అమ్మ వాళ్ళే నార్మల్‌గా అయితే వెళ్ళారనమాట. ఇంక దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత ఇంకా కావాల్సినవన్నీ షాపింగ్ అయితే చేశాను నేను, మా వారు కలిసి. అయితే మా బాబు గుండు తర్వాత గుండుకు పెట్టడానికి గంధము, అలాగే దారాలు, ఇంకా కొన్ని జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్స్ అలా అయితే తీసుకున్నాను. కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు, అస్సలు తగ్గించట్లేదు. కానీ ఇంకెళ్ళాం కదా అనేసి కొన్ని అలా తీసుకున్నాననమాట. ఇంక ప్రసాదాల్లోకి వేయటానికి కూడా షుగరు అవన్నీ ఉంటాయి కదా! అవి కూడా అయితే తీసుకున్నాను. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడికొచ్చేసి దండం పెట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. గోపురం దగ్గరకొచ్చేసి కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే దిగాం అనమాట. ఇంకా దాని తర్వాతయితే మా బాబుకి బొమ్మయితే తీసుకోలేదు. చాలా ఉన్నాయి బొమ్మలు, కానీ ఇంకా తిరుపతి వెళ్ళాం కదా! ఏదో ఒకటి తీసుకుందాంలే అనేసి బొమ్మలు చూడటానికి కూడా వెళ్ళిపోయాము. ఇక్కడ ఫోటోస్, వీడియోస్ అన్నీ తీయేసిన తర్వాత ఇంక దండం పెట్టేసుకొని బొమ్మలు తీసుకోవడానికైతే ఒక షాప్‌కెళ్ళానమాట. అక్కడ ఎవ్వరూ లేదు, కానీ మాకు ఈ బ్యాటు, బాల్ అయితే బాగా నచ్చింది. ఇంక అక్కడ ఎవరు లేకపోయేసరికి మేమైతే ఇంకా వేరే షాప్‌కెళ్ళిపోయి అక్కడైతే తీసుకున్నాము. ఈ బొట్టు కూడా మనకి అక్కడ ఫ్రీగానే పెడతారు. అంతకుముందయితే డబ్బులకు పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ఫ్రీగా పెడుతున్నారనమాట. ఇంక మేమైతే ఫ్రీగా పెట్టించుకున్నాం. చాలా బాగుంది బొట్టయితే.
ఇంకా షాపింగ్‌కి అయిపోయిన తర్వాత వెళ్ళేసి ఇంక మంచిగా పడుకున్నాననమాట. వీడియో అయితే అస్సలు తీయటం కుదరలేదు. తిరుపతి వెళ్తే 2 డేస్ టైర్డ్‌నెస్ ఉంటది కదా! అదైతే పోలేదనమాట. ఇంక ఫుల్లుగా పడుకొని ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. ఇంకా ఆ ట్రైన్ రావడానికి టైం పట్టిద్దనేసి మేమైతే ఇంక అందరం కలిసి పడుకున్నాం అనమాట. బాబుని పడుకోబెట్టేసి మేము కూడా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం. అంటే ఎవరో ఒకళ్ళు మేలుకుతూ ఉంటే లగేజ్ చూసుకోవడానికి యూజ్ అవుతదని ఒకళ్ళు మేలుకుతూ ఉండి ఇంక మళ్ళీ రిటర్న్‌లో అయితే ట్రైన్‌లో వచ్చేసాం అనమాట. ఇంక ఇదైతే తిరుపతిలో మా బాబు పుట్టు వెంట్రుకల వీడియో అనమాట. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.